హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అగైన్. హోప్ ఎవ్రీవన్ ఫైన్. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ వీడియోలో మనం అసలు ఇరాన్కి ఇజ్రాయెల్కి యుద్ధం ఎలా మొదలైందో చూద్దాం. ప్రస్తుత యుద్ధం 2026 ఫిబ్రవరి 28న ప్రారంభమైంది. ఆ రోజు యునైటెడ్ స్టేట్స్ మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై భారీ వైమానిక దాడులు నిర్వహించాయి. లక్ష్యాలు అణుకేంద్రాలు, సైనిక స్థావరాలు, నాయకత్వ కేంద్రాలు. దీనికి ప్రతిగా ఇరాన్ వెంటనే స్పందించింది. ఇజ్రాయెల్పై క్షిపణులు మరియు డ్రోన్ దాడులు, అమెరికా స్థావరాలు మరియు గల్ఫ్ దేశాలపై దాడులు అనేవి ప్రారంభించారు. ఇలా ఈ రెండు దేశాలకి యుద్ధం అనేది ప్రారంభమైంది. ఇప్పుడు మనం ప్రస్తుతం ఏం జరుగుతుందో చూద్దాం. ఇంకా ఆ యుద్ధం కొనసాగుతూ ఉంది. ఇరాన్ ప్రతిరోజు ఇజ్రాయెల్పై క్షిపణి దాడులు చేస్తుంది. ప్రజలు ఆశ్రయ కేంద్రాలకు వెళ్లాల్సి వస్తుంది. ఇజ్రాయెల్ మరియు అమెరికా ఇంకా ఇరాన్ సైనిక లక్ష్యాలపై బాంబింగ్ అణు కేంద్రాలపై దాడులు చేస్తూ ఉంది. ఇప్పుడు మనం లక్ష్యంగా చేసిన హత్యల గురించి తెలుసుకుందాం. ఇజ్రాయెల్ ఇరాన్ ప్రముఖ నాయకులను హతమార్చింది. అందులో అలీ లారిజని అంటే సీనియర్ భద్రతా అధికారిని ఇరాన్ ప్రతిగా భారీ క్షిపణి దాడులు చేసింది. ముఖ్యంగా ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యుఏఈ, ఇరాక్ అలాగే కువైట్ వంటి దేశాల మీద ప్రతిగా భారీ క్షిపణి దాడులు చేసింది. ఇప్పుడు ఇది ప్రాంతమంతా యుద్ధం విస్తరించింది. ఇది ఇక రెండు దేశాల మధ్య యుద్ధం కాదు, ప్రాంతీయ యుద్ధం. లెబనాన్లోని హెజ్బోలాహ్ కూడా పాల్గొంటుంది. ఇజ్రాయెల్ సైనిక మరియు పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తుంది. 1000కు పైగా మంది మరణించారు. భారీ స్థాయిలో ప్రజల తరలింపులు. గల్ఫ్ దేశాలు ఇరాన్ డ్రోన్ మరియు క్షిపణి దాడులకు గురయ్యాయి. అమెరికా మరియు మిత్ర దేశాలు నేరుగా యుద్ధంలో పాల్గొంటున్నాయి. ఇది ఇప్పుడు ప్రాంతీయ యుద్ధంగా మారింది. ఇప్పుడు మనం ఈ యుద్ధం ప్రపంచంపై ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం. ఇంధన సంక్షోభం అంటే ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ మార్గాన్ని అంతరాయం కలిగించింది. ప్రపంచ ఆయిల్ సరఫరాలో సుమారు 20% ప్రభావితం అయింది. ఆయిల్ ధరలు 50% కంటే ఎక్కువ పెరిగాయి. కొన్ని చోట్ల బ్యారెల్కు $120 పైగా పెరిగాయి. ఈ యుద్ధం వల్ల ఆహారం అలాగే ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. ఎరువుల సరఫరా దెబ్బతింది. ఆహారోత్పత్తిపై ప్రభావం చూపుతుంది. అనేక దేశాల్లో ద్రవ్యోల్బణం, ఇంధన కొరత, విద్యుత్ పరిమితులు కూడా దెబ్బతింటున్నాయి. ఈ యుద్ధం వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి. అలాగే ప్రాణ నష్టాలు కూడా జరుగుతున్నాయి. 2000 మంది పైగా మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. అలాగే ప్రభావితం అయ్యే ప్రాంతాలు ఎక్కువగా ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్ అలాగే గల్ఫ్ ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. ఇప్పుడు మనం ముఖ్య సంఘటనలు తెలుసుకుందాం. ఇజ్రాయెల్ దాడులు అంటే ఇరాన్ గ్యాస్ మరియు ఆయిల్ సదుపాయాలపై ప్రపంచ ఇంధన షాక్ ఇచ్చింది. ఇరాన్ ఒకే రోజులో అనేక క్షిపణి దాడులు జరిగాయి. అంతర్జాతీయ సైనిక స్థావరాలపై కూడా దాడులు జరిగాయి. అందులో డీగో గార్షియా ఒకటి. ఇప్పుడు మనం ప్రస్తుత పరిస్థితి గురించి తెలుసుకుందాం. ఇజ్రాయెల్ ఇరాన్ బలహీనమైందని చెబుతుంది, కానీ యుద్ధం కొనసాగుతుంది. ఇరాన్ ఇంకా క్షిపణులు ప్రయోగించగలదు, యుద్ధాన్ని విస్తరించగలదు. పూర్తి కాల్పుల విరమణ లేదు. అమెరికా దాడులు తగ్గించే ఆలోచనలో ఉన్నట్లు సంకేతాలు ఉన్నాయి. ఇప్పుడు మనం అసలు ఈ యుద్ధం ఎందుకు ప్రమాదకరమో చూద్దాం. ప్రపంచ స్థాయి యుద్ధంగా మారే అవకాశం ఉంది. ప్రధాన దేశాలు ఇందులో పాల్గొంటున్నాయి. ముఖ్య ఆయిల్ మార్గాలు ప్రమాదంలో ఉన్నాయి. సంభావ్య ప్రమాదాలు ఎక్కువగా ఆర్థిక సంక్షోభం మీద, ఆహార కొరత మీద. మధ్య ప్రాచుర్యం పెద్ద యుద్ధంగా మారనుంది. ఇప్పుడు మనం ఈ యుద్ధం వల్ల భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం. సాధ్యమైన పరిస్థితులు యుద్ధం ఇంకా పెరగటం, మరిన్ని దేశాలు చేరే అవకాశం ఉంది. మధ్య ప్రాచుర్యం మొత్తం యుద్ధంలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. రెండవది తాత్కాలిక శాంతి అంటే ప్రపంచ దేశాలు ఒత్తిడి పెడితే కొంతకాలం యుద్ధం ఆగొచ్చు. మూడవది ప్రపంచ ప్రభావం పెరగడం అంటే ఆయిల్ ధరలు ఇంకా పెరుగుతున్నాయి. ఆర్థిక సమస్యలు పెరుగుతున్నాయి. ఆహార కొరత కూడా చాలా పెరుగుతున్నది. నాలుగవది పెద్ద ప్రమాదం అంటే అణు ఆయుధాల వాడకం చాలా ప్రమాదకరం. ప్రపంచ యుద్ధం లాంటి పరిస్థితి వస్తుంది. ఈ యుద్ధం చాలా కాలంగా ఉన్న శత్రుత్వం వల్ల వచ్చింది. రెండు దేశాలు కూడా చాలా బలమైనవి. భవిష్యత్తులో ఇంకా అనిశ్చితంగా మారబోతుంది. ఈ యుద్ధం గురించి చివరిగా చెప్పాలంటే 2026 ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కొనసాగుతుంది మరియు తీవ్రంగా మారబోతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై చాలా ప్రభావం చూపుతుంది. అనేక దేశాలకు విస్తరించింది. ఇంకా ఇది ముగియలేదు, ఇంకా జరుగుతూ ఉంది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇది ఇవాళ టాపిక్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.